ఏం చేయలేదు, పేదల గుండెల్లో స్థానం సంపాదించాడు. ఆరోగ్యశ్రీ పెట్టారు, ఈ చిన్నపిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టారు. మేము చదివినప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేదు. మేము ఎందుకు ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదా అని బాధగా ఉంది మాకు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇంగ్లీష్ మీడియం, యూనిఫామ్, స్కూల్ బ్యాగ్స్, సాక్స్లు, సిబిఎస్ఈ సిలబస్, మెయిన్ సిబిఎస్ఈ సిలబస్. అసలు ఇంగ్లీష్ అంటే పెత్తందారులకే సిబిఎస్ఈ సిలబస్, ఐబీ సిలబస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఐబీ సిలబస్, సిబిఎస్ఈ తీసుకురావాలని చెప్పి గొప్ప కార్యక్రమాలు. చిన్నపిల్లలకి ఓటు లేదు కదండి, అయినా కూడా పిల్లల కోసం ఒక మేనమామగా, ఒక ఫాదర్ లేని వాళ్ళకి ఫాదర్గా, మేనమామ లేని వాళ్ళకి మేనమామగా ఎంత ఇదిగా, ఎంత లోతుగా ఆలోచించి ఆయన సిబిఎస్ఈ సిలబస్ పెట్టాడు. పేదలకి ఎక్కడ అట్టడుగున్న వర్గాలకు వరకు కూడా తీసుకెళ్ళారు ఆయన కార్యక్రమాలు. తీసుకెళ్ళి మధ్యలో పెత్తందారులు అంతకుముందు చివరి వరకు డబ్బులు వచ్చాయి కాదు, మధ్యలోనే సగం నొక్కేసేసేవాళ్ళు. ఇప్పుడు అవి చివరి దాకా వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా పడింది, డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లో తీసుకొని వాళ్ళ అవసరాల కోసం ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇది పక్కాగా చాలా అందరికీ నచ్చింది. ఇది మాత్రం చాలా గ్రేట్. అసలు ఇది సీఎం జగన్ వారి వల్లనే సాధ్యం. మాట్లాడారు, ఇంటింటికి వచ్చారు, మాట్లాడారు. మేము ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్ళాము, కలిసాము, పరిస్థితుల గురించి చెప్పాము, బాగా రెస్పాండ్ అయ్యారు. ఆ కింద ఉన్న కేడర్ వాళ్ళు కూడా బాగా మాట్లాడారు. అంతే, మా నమ్మకం నువ్వే జగన్. పేదల పార్టీ, పేదల గుండెల్లో స్థానం స్థిరపరచుకున్నాడు ఆయన. అంతే. అభిమానము, నమ్మకం. ఆయన నమ్మకం, పేదలకి ఆయన సహాయం చేశాడు. డైరెక్ట్గా 131 బటన్స్ నొక్కాడు. పేద ప్రజల కోసం 131 బటన్లు నొక్కాడు. అంతకుముందు టీడీపీలో ఉన్నారు, అది ఓన్లీ అది కమ్మ వాళ్ళ కోసమే. అది టీడీపీ పార్టీ విజయవాడలో ఎలిగింది. కాపులు పక్కాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకాకి వచ్చేసారు, ఖచ్చితంగా వచ్చారు. తెలుగుదేశానికి సూట్ కేసులతో డబ్బులు తీసుకొని అమ్ముకున్నారు. అసలు దానివల్ల ఏం ఉపయోగం లేదు. కాపులందరికీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా ప్రతి ఒక్కరికి అట్టడుగున్న వాళ్ళకు కూడా ఎతిక మరీ తీసుకొచ్చి బీసీలకి సీట్లు ఇచ్చారు, ఎస్సీలకి ఇచ్చారు, ఎస్టీలకి ఇచ్చారు, మైనారిటీస్కి ఇచ్చారు.